YSR9 న్యూస్ కి స్వాగతం. నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మల్లెపాక శ్రీనివాసరావు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఎన్నికల్లో ఏకాగ్రీవంగా మల్లెపాక శ్రీనివాసరావును ఎన్నుకోవడం జరిగింది. పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల ఉన్నత శిఖరాలకు ఎదగడం కోసం చదువులకు విద్యావేత్తలుగా ఉపాధ్యాయులు ఏ రకంగా తోడ్పడతారో, ప్రభుత్వం ఇచ్చేటటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు వెళ్లేటటువంటి విధానాల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కూడా ఉపాధ్యాయులకి, విద్యార్థులకి వాళ్ల భవిష్యత్తును ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దే విధానంలో భాగస్వాములు అవడం కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం కల్పించేటటువంటి ఒక చక్కటి అవకాశాన్ని ఈ రోజు నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు జరిగాయి. దానిలో భాగంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడిగా మల్లిపాక శ్రీనివాసరావు, ఉపాధ్యక్షురాలిగా రామవత్తు నాగమల్లేశ్వరి ఎన్నిక కావడం జరిగింది. కాంట్రవర్సీ లేదు ఇక్కడ. 7 కానీ మాకు ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. సో ప్రధాన ఉపాధ్యాయులు మాత్రం గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. మేము అందరం కూడా 7 గంటలకు వచ్చాము. ఇక్కడ పేరెంట్స్ అందరినీ కూడా చక్కగా మేము కూర్చోబెట్టాము. ఇక్కడ మీరందరూ ప్రతిపాదించినటువంటి వ్యక్తులనే ఇక్కడ మాకేం సంబంధం లేదు. పదే నేను చెప్పాను, ఎస్సీ నుంచి ఎవరు వస్తారు, రండి మీ అందరినీ పిలిచాను. మీకు తెలుసు ఇక్కడ మహిళలు కూడా 2 మహిళలకు అవకాశం ఉంది. మీరు ఎస్సీ ఎస్టీ కాకుండా బీసీ ఓసీ ఎవరైనా శ్రీనివాసరావు గారు ఎస్సీ అండి, ఎండి షినాష్ గారు ఓసీ, తర్వాత రేఖా గారు బీసీ అండి. 3 సామాజిక వర్గాల నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ 9th క్లాస్ తల్లిదండ్రులు అది అందరి సమక్షంలో అందరి ఆమోదంతో ఏ నిర్ణయంగా జరిగింది. మీరే ప్రత్యక్ష సాక్షులు. మీ అందరికీ ధన్యవాదాలు.